హీరో రవితేజ నటించినటువంటి ఇరుముడి సినిమా అయితే గనక భారీ హిట్ కొట్టింది. ప్రజల నీరాజనాలు అందుకుంటుంది. నిజంగా అది భక్తి భావంతో అలాగే మంచి మెసేజ్ ఓరియంటెడ్గా సినిమా. నేనైతే చూడలేదు ఇంకా సినిమా. చాలామంది బాగుందని మంచి టాక్ వస్తుంది. థియేటర్లో కూడా చాలామంది జనాలు వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య అయితే ఎదురవుతుంది. నేను చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు అయితే చూసి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను నేను. ఎందుకు అంటే కనుక చాలామంది ఇలాంటి అయ్యప్ప స్వామి పాటలు వచ్చినప్పుడు మంచిగా డ్యాన్స్ చేస్తారు, మంచి ఊపు వస్తుంది, డ్యాన్స్ చేస్తారు, భక్తి భావంతో నాట్యం చేస్తారు. చాలా మంచిది, బాగుంది. థియేటర్లో కూడా డ్యాన్సులు వేస్తున్నారు, తప్పులేదు. అలాగే ఇంకా అభిమానం ఉంటే కాగితాలు చింపి కూడా వేస్తూ ఉంటారు, అది కూడా ఎటువంటి తప్పు లేదు, వాళ్ళ అభిమానం. కాకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే జనాల మధ్యలో ఉండగా థియేటర్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళి కానీ లేదంటే జనాల మధ్యలో కానీ హారతలు ఇస్తున్నారు. హారతలు, పెద్ద పెద్ద హారతలు అయితే ఇచ్చేస్తున్నారు. అది చాలా డేంజర్. ఎందుకంటే కనుక అది స్క్రీన్ అంటుకున్నా, పొరపాటున స్క్రీన్ అంటుకున్నా, లేకపోతే పక్కవారి ఎవరైనా బట్టలు అంటుకున్నా కూడా అదంతా క్లోజ్డ్గా ఉంటుంది థియేటరు. ఎగ్జిట్లు కూడా ఒకటో రెండో ఉంటాయి, ఒక్కసారిగా తీయడం కుదరదు. ఏమాత్రం మంటలు అంటుకున్నాయంటే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అలాంటి ఘటనల్లో తొక్కిసలాటలు జరుగుతాయి. ఏదైనా చిన్న అగ్ని ప్రమాదం ఏమైనా అంటుకుందంటే తొక్కిసలాటలు అయిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎక్కువ మంది చనిపోతుంటారు ఆ కుర్చీల మధ్య ఎదుర్కొని. సో అలాంటి ఘటనలు ఏమీ జరగకుండా దయచేసి చూడండి. మీరు కూడా ట్రై చేయండి. అలాంటి హారతలు అయ్యి క్లోజ్డ్ సర్క్యూట్ ఆ థియేటర్లో జనాలు ఎక్కువ ఉన్న చోట, ఒకే చోట కనీసం 300 నుంచి 400 మంది థియేటర్లో ఉంటూ ఉంటారు. సో అటువంటి పరిస్థితుల్లో ఇలాంటి హారతలు ఇవ్వడం మాత్రం మానేయండి దయచేసి. మీరు డ్యాన్సులు చేయొచ్చు, కాగితాలు ఎగరవేయచ్చు, ఏళ్ళు వేయచ్చు, కేకలు వేయచ్చు, ఏదైనా పెద్దగా అయితే ప్రాబ్లం క్రియేట్ చేయదు, పక్కవారికి అయినా చిన్న ఇబ్బంది తప్ప. సో దయచేసి మధ్యలో హారతలు మాత్రం ఇవ్వకండి. స్క్రీన్ అంటుకున్నా, పక్కవారికి ఏదైనా డ్రెస్సులు అంటుకున్నా చాలా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ఇదైతే షేర్ చేయండి.